గతంలో ఇది గుంటూరులో కూడా 3 సంవత్సరాల క్రితం ఒకటి జరిగింది. అప్పుడు కూడా అతను చాలా ప్రమాదం జరిగింది. ఇది మొత్తం కట్ అయిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. అప్పుడు అతను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. అతని మీద కేసు కూడా ఎగరేసిన అతని మీద నమోదు చేయడం మైనరు, అతను కూడా జైలు పంపడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే పండగ మంచిగా చేసుకోండి, ఇంకో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఆ చైనా మాంజా అనేది అమ్మటం కొనడం ఇద్దరి మీద నిషేధమే. ఈ వర్తకులు ఎవరైనా తెచ్చి చైనా మాంజాను అమ్మితే తప్పకుండా వాళ్ళని అదుపులో తీసుకుని జరుగుతుంది, వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. పర్యావరణ చట్టం కింద 5 ఏళ్ళు జైలు, ₹1,00,000 వరకు ఫైన్ కూడా ఉంది. అట్లాగే ఎగరేస్తే ఎవరికైనా ప్రమాదం జరిగితే వాళ్ళ మీద కూడా నెగ్లిజెన్స్ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చైనా మాంజాని అంటే ఏదైతే గాజు పొడితో తయారు చేసిన దారాన్ని మీరు ఉపయోగించొద్దు, ఇతర ప్రాణాలకి హాని కలిగించవద్దు. అట్లాగే మీరు ఎగరేసేటప్పుడు ఒక పక్షికి తగిలినా కానీ ఆ పక్షి రెక్కలు కట్ అయిపోతాయి. ఆ పాపాల పనులు చేయొద్దండి. దయచేసి చట్టం లోబడి మంచి దారం తీసుకోండి, వాటితో ఉపయోగించుకొని మీరు గాలిపడాలు ఎగరేసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను.